హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంత లేట్ నైట్ జర్నీ ఎందుకంటే అక్క వాళ్ళు సమ్మక్కకి పోదామంటే నైట్ జర్నీ అయితే చేసినాము. వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు, వాళ్ళ కార్లో వాళ్ళు వెళ్ళిపోయారు, మా కార్ అయితే మేము. నైట్ 1 అయింది. మొహాలు కడిగినాము. మా అల్లుడు, మా ఆయన, మా కొడుకు చికెన్ దేనికి వెళ్ళాడు. మేము టీ పెట్టుకొని తాగి జంపన్న వాగులో పోయి స్నానాలు చేసుకొని అప్పుడు దర్శనం చేసుకొని వడ్డే వేసుకోవాలి. పెద్ద బిడ్డకు బియ్యం పోయాలి. మళ్ళీ చేస్తాం. మా బిడ్డకు బియ్యం పోయాలి, ఒడి బియ్యము, మనవనికి ఎన్నికలు తీయాలి. మేము యాక్చువల్గా మేడానికి మా మనవన్ని మేమైతే ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ మార్నింగ్ అయితే టీ అడుగుతారని పాలమ్మ అయితే వచ్చి పాలు తీసుకోరు. ఆనుడు మా ఆయన అయితే చికెన్ తెస్తుండు. నెత్తిలా కింద ఈ చేత ఆ చేత పట్టుకొని అయితే మా ఆయన తెచ్చిండు. చికెన్ రూప్లో పెట్టయితే మేమైతే జంపన్న వాగులకైతే స్నానాలు చేసుకుంటాను పోయినాము అందరము. మేము పోయినప్పుడైతే వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత వాటర్ పెరుగుతుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి అయితే మేమైతే ఆట ఆడినాము. కొద్దిసేపు అందరం కలిసి ఆట ఆడినాక అయితే మా డాడీ, చిన్నోడు, మా ఆయన, మా బావ, వానికి మా మేనమామ మా తమ్ముడే కాబట్టి వీళ్ళందరూ అయితే పోయి ఎంటికలు తీసి అయితే వచ్చేసారు. చిన్నోనికి కాక మా తమ్మునైతే మేము ఆట పట్టించినాం చిన్నోని తీపియాలని. ఆ నుండి అయితే రూమ్కి అయితే వచ్చేసినాం. అక్క అయితే బొట్టులు అయితే పెడుతుంది, వాళ్ళ దేవుడు కాబట్టి ఆమెనే పెట్టుకోవాలని ఆమెనే పెడుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక సమ్మక్కకు సారక్కకు బియ్యం పోయాలని అయితే అక్క పిన్ అయితే బియ్యం అయితే కలుపుతుర్రు. పిన్ వచ్చేసి ఒకరికి ఒక గిన్నెలో కలుపుతుంది, అక్క అయితే ఒక గిన్నెలో కలుపుతుంది. వాళ్ళిద్దరు కలుపుతారు. ఇక 5 చేతులు పెట్టాలంటే మేమైతే దాంట్లో చేతులు పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ అయితే అక్కకు కూడా పోయాల్సింది బియ్యం కాబట్టి అక్కకైతే కలిపినాము. తర్వాత బంగారం తీసుకొచ్చి పూజ చేయాలి కాబట్టి బంగారం తీసుకొచ్చినాం. ఇంట్లో అయితే పూజ చేస్తుంది అక్క, బావ, చిన్నోడు, పెద్దోడు అందరు కలిసి అయితే వాళ్ళైతే పూజ చేసుకుంటారు సమ్మక్కకి. వాళ్ళ కులదేవుడు అది. వాళ్ళైతే ఎప్పటి నుండో అనుకుంటారు పోవాలని. సో ఇప్పుడైతే కుదిరింది వాళ్ళకి. చిన్నోనికి 3 ఇయర్స్ తర్వాత వాళ్ళైతే ఎంటికలు తీశారు. నేనైతే దీంతోటి సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా నన్ను అక్క వాళ్ళే తీసుకుపోయారు. నా డాలీ అయితే అప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ బేబీ, అప్పుడు పోయినాము. మళ్ళీ ఇప్పుడు డాలీ 4 ఇయర్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళినాము. సో ఫుల్ ఎండలు. బావ అయితే రూమ్ తీసుకున్నా కానీ చాలా ఎండలు అంటే చాలా ఎండలు ఉన్నాయి ఆడనైతే. మనకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఏం శారీ గట్రా ఏం చేసినా అసలు మెయింటెనెన్స్ లేకుండా అయితే ఫుల్ ఎండ ఉంది. మేము మార్నింగ్ అయితే ఇక జంపన్న వాగు ముందుకైతే వంటలు అయితే మమ్మీ చేసేసింది. దాని తర్వాత ఇక అక్కలు పూజ అయిపోయింది. ఇక వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి చేతిలో బట్టలు పెడుతుండు డాడీ. బట్టలు పెడుతుండే డాడీ అయితే టవల్ కప్పి చేతిలో బట్టలు పెట్టిండు. టవల్ అయితే కప్పిండు. ఇక బట్టలు తర్వాత వేసుకొని బియ్యం పోసుకుంటారు కాబట్టి బట్టలు అయితే చేతిలో పెట్టేసిండు. దాని తర్వాత అక్కకు పెట్టిండు. ఇక పెద్దోని పెట్టిండు. చిన్నోని పెట్టకుండా అలుగుతుందని మా మమ్మీ అయితే చిన్నోని కూడా పెట్టేసి అనగానే వాన్ డ్రెస్ తీసి చిన్నోనికి అయితే పెట్టిండు డాడీ. ఇక తర్వాత మెయిన్ తెలంగాణ ఆచారం ఏంటంటే కాలు మొక్కుడు. పిల్లనిచ్చినందుకు తప్పదు కాబట్టి ఇక కాలు మొక్కాలళ్ళు. ఇక మొక్కాల్సిందంటే మొక్కిండు. ఇక చిన్న కొడుకు అయితే దీంట్లో రెడీగా కాలు దాపి మరి కూర్చుండు. వాడైతే కాలు మొక్కించుకోవటానికి. దీని తర్వాత అయితే కాలు మొక్కించుకోరు. ఇక ఉంటుందిగా ఇంటికి చిన్నోళ్ళు ఉంటారు కదా, దాంట్లో నేనే చిన్నదాన్ని. మా అక్క పెళ్ళి కన్నా నేను ఏం చేయలే కానీ నాకైతే ఇప్పుడు అదృష్టం అని అనుకుంటా. నేనైతే ఇప్పుడు నా పెళ్ళైనాక అయితే ప్రతి దాంట్లో నేనైతే అన్నిటికీ ఇన్వాల్వ్ అయితే మా అక్క నన్ను చేస్తుంది. నాకైతే చాలా అదృష్టం అని అనిపించింది. మా బావ పసుపు పెడుతుండే అయితే మా బావ సరిగ్గా నేను కాలు పట్టుకోలే, పసుపు పెడుతుండే పెట్టు అన్నాడు. కాలు మొక్కను బావ అన్నానన్న. అండ్ నెక్స్ట్ అయితే ఇక బియ్యం పోస్తానికైతే మా మమ్మీ వాళ్ళు పోయొద్దంట. మా పిన్ని అయితే బియ్యం పోస్తుంది. మా పిన్ని బియ్యం పోసి పిన్ని తర్వాత అయితే మా అత్తమ్మ అయితే బియ్యం పోస్తుంది. మా పిన్ని చూడు మొక్కి మరీ పోస్తుంది. అట్లా పోయాలంట, కుడుక చేతిలో పట్టుకోవాలంట. 5 పోసినాక ఇసి పెట్టాలంట. సేమ్ అక్కకి బావకి అట్లనే పోయాలంట ఇద్దరికైతే. నాకైతే ఇలా జెండా చూస్తుంటే అరే ఇప్పుడే పెళ్ళి చేసుకొని వచ్చినట్టు అయితే ఉన్నారు మా అక్క మా బావ అయితే. నేనైతే వాళ్ళ పెళ్ళికి చాలా మిస్ అయినా. సో వాళ్ళ పెళ్ళి మిస్ అయినందుకైతే ఇప్పుడైతే చిన్న అయితే చూసుకుంటున్నా నేనైతే మా అక్క విషయంలో. నేనైతే అనుకున్నా చాలా ఎంజాయ్ చేయాలి అక్క దాంట్లో అని అనుకున్నా కానీ అది ఇక బ్యాడ్ లక్, నాది బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే. తర్వాత మా అత్తమ్మ అయితే పోసింది. మా అత్తమ్మ పోసినాకైతే ఇక నేను చిన్నదాన్ని కాబట్టి కొంచెం నాకు తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలివి తక్కువ శాతాలు ఎక్కువ ఉంటాయి మనవి కానీ అందుకే నేను కూడా అయితే బియ్యం అయితే పోసిన మా అక్కకి బావకి. నాకు పెళ్ళిలో కట్నం పెట్టలేదు. మా బావ ఎప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు పెట్టాలని కూర్చుంటే మా మమ్ముండి లేట్ అవుతుంది అని అయితే నన్ను అయితే లేపింది. నాతోటి 3 అయ్యారు, ఇంకా 2 కావాలి కాబట్టి మా బాబాయ్ అయితే పోస్తుండు బియ్యము.
మా పిన్ని చెప్తుంది, మా బాబాయ్ పోస్తుండు. బియ్యం అయితే అటు ఇటు అయితే కంప్లీట్ చేసేసినాం. బియ్యం పోసుడు ఎండ అయితే చాలా ఎండ, ఫ్యాన్ వేసినా కూడా అగడి అసలు ఆగుతలేదు. నెక్స్ట్ మా ఆయన అయితే ఫస్ట్ టైం ఆయన లైఫ్లో బియ్యం పోసుడు. ఇక బియ్యం పోసుడు నెత్తికి కట్టిండు, బియ్యం పోస్తుండు. ఆయన బియ్యం పోస్తుండే అయితే మాకైతే నవ్వు వస్తుంది. పాపం తెలియదు కదా, కొత్త పద్ధతి లేదా. నెక్స్ట్ అయితే ఇక బియ్యం ఇప్పాలంట. బియ్యం ఇప్పే ముందు కొంచెం ముందుకు జరిగి బియ్యం ఇప్పాలి కాబట్టి ముందుకైతే నేనైతే జరిపించిన. బావ 5 పోసిండు, బావ 3 పోసిండు, అక్క 2 పోసింది, అయిపోయింది. నేను బియ్యం ఇప్పుతుంటే ఇంకొకరు ఇప్పాలి కాబట్టి అక్కకైతే నాతో పాటు అయితే మా అత్త వచ్చి ఇప్పింది. నాకైతే నేను నిజంగా చెప్తున్నా, మా అక్క విషయంలో అయితే నేను అదృష్టవంతురాలు అనుకోవాలి. అక్కకి పెళ్ళిళ్ళు ఏం చేయనందుకైతే ఇప్పుడు చేస్తున్నందుకు నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నా. మేము 3 కోతులం. ఆ నుండి అయితే ఇక వన్ చిన్నోని గుండె చేపించి అయితే ఎంటికలు ఆడ ఉప్పయ్యప్పనికైతే పోయినాము. అది అంటే దేవుని పేరు నాకైతే తెలియదు. కొబ్బరికాయ కొట్టి ఎంటికలు అయితే ఆడ కట్టేసి రిటర్న్ అయితే వచ్చినాము. అయిపోయింది. ఆ నుండి ఇక వాళ్ళకి బియ్యాలు అయితే పోసినాం. అండ్ నెక్స్ట్ చిన్నోని వెయిట్ బట్టి బంగారం అయితే కొలుస్తానికి అయితే బంగారం షాప్కి అయితే మేము వెళ్ళినాము. 11 కిలోల 22 గ్రాములు అయితే వాడుండు. వాన్ వెయిట్ అయితే బంగారం తీసుకున్నాము. అది కూడా చూడండి, చిన్నోని బంగారం చూపించేది. ఆ నుండి అయితే అక్క తరాజు పెట్టింది. చిన్నోడైతే నిద్రలో అయితే లేచిండు, ఒకటే ఏడుస్తుండు. దాంట్లో కూర్చోమంటే అయితే కూర్చోలేదు. మళ్ళీ మేమైతే ఇంటికి వచ్చినాము. బయటికి పోయి లోపలికి రావాలి. ఇప్పుడు ఆ గుడికాడికి పోనీకైతే మనకు టైం లేదు కాబట్టి, సో మమ్మీ ఉండే అన్నది బయటికి పోయి లోపలికి రారి, ఎండ ఎక్కువ కొడుతుంది కదా అని అయితే వెళ్ళినాం. చిన్నోనికి చిన్న బంగారం, పెద్దోనికి పెద్ద బంగారం అయితే మమ్మీ పెట్టేసింది. ఫుల్ ఎండ ఉన్నా కూడా అయితే చిన్నోడైతే అట్లనే నెత్తిలో పట్టుకొని అయితే లోపలికి అయితే వచ్చేసిండు. బయట నుండి లోపలికి అయితే వచ్చేసిండు. అండ్ ఆ నుండి అయితే బొమ్మలు కొని అని మా పిన్నిని ఎట్లా ఆట ఆడేసిన చూడండి. నన్నైతే అంటారు, నువ్వు చిన్న పిల్లవు పెద్ద పిల్లవు అయితే అని అంటారు, కానీ నేనైతే ఏం పట్టించుకోను. నా నుండి అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. కింద అయితే కాలుతుంది, పైన ఎండ, కింద కాలుడు. మేము తీసింది కాక మా డాడీని అయితే తీసుకొని వచ్చినాం. మా డాడీ అయితే అన్నాడు, నాకు డ్యాన్స్ రాదురా, నాకు డ్యాన్స్ నేర్పిరండి. మీ డ్యాన్స్ నేర్పిరు, నాకైతే డ్యాన్స్ రాదురా అన్నాడు డాడీ అయితే అన్నాడు. మేమైతే ఏం పట్టించుకోకుండా అయితే మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఎండకి కిందంగా అయితే బాగా కాలుతుంది. ఇక చూడండి మా ఎంజాయ్మెంట్ అనేది ఎట్లా ఉందో. ఇంత కాలుతున్నా కూడా ఎంజాయ్ చేసినామంటే మేమైతే చాలా గ్రేట్. మా అక్కని చేయమంటేనైతే మా అక్క రాలేదు డ్యాన్స్ చేయడానికైతే. వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి.